పడ్డామనుకో అంతే ఫస్ట్ RRR మూవీ .6 ప్రజెంట్ వచ్చేసి మేము RRR షూటింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అయితే ఇంతకు ముందుకి అయితే ఒక అన్నవాళ్ళు అయితే కనిపించి పులి పిల్ల అంటే చిరుతపులి సౌండ్ వస్తుంది. RRR షూటింగ్ జరిగిన ప్లేస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లూ ఎక్స్పెరిమెంట్స్. గైస్ ఈ రోజు వీళ్ళ మేము చేయబోతుంటే మన వికారాబాద్ లో అణతేరు చాలా ఫేమస్ కదా. ఈ రోజు వీళ్ళైతే మొత్తం డే మొత్తం వర్షం అయితే పడుతుంది. మేమైతే అణతేరు మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియో అయితే చూపించబోతున్నాము. ఈ వీడియోస్ మీరు చాలా అయితే ఎంజాయ్ అయితే చేయబోతున్నారు. సో వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి వీడియోని వెంటనే లైక్ చేసుకోండి, మరియు ఛానల్ కి కొత్త వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా అణతేరు మొత్తం మీకైతే చూపిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బండబాయి దగ్గర అయితే ఉన్నాం, అంటే ఒక హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బండబాయి అని పిలుస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద బాయిలు అయితే ఉంటాయి, ఆ బాయిలు అయితే చూపిస్తాను ఇప్పుడు రండి. వచ్చేసి చాలా లోపలికి అవుతున్నది. ఒక పురాతన కాలంలో ఎట్లదో ఇట్లా మాకు తెలియదు. ఫారెస్ట్ లోకి వచ్చాము. దాదాపుగా 3 days నుంచి బాగా వర్షాలు పడుతుంది కదా. ఒకసారి అంతేరుగుట్టలో ఎట్లుండబోతుంది లొకేషన్ చూడడానికి అయితే వచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను శివాడు కాబట్టి అడవి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇట్లా నెక్స్ట్ డోర్ అయితే లొకేషన్స్ అయితే లోపలికి ఒకసారి లోపలికి చూపిద్దాం ఎట్లుంటుందో. ఫారెస్ట్ లోకి అనుకోకుండా సింహం అనేది వస్తే ఎట్లా, దానికి నేను తిని గట్టిగా ఆహారం అవుతా. నువ్వు బాగానే తింటున్నావు కాబట్టి ఆ ఆహారం అయిపో, నేను ఒక్కరిని ఎస్కేప్ అయిపోతా. మస్తు సార్లు వచ్చినాం కానీ వంతెన మాకు ఎప్పుడైతే కనిపించలేదు. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి ఆ వంతెన దగ్గర ఎట్లుంటో చూద్దాము. అరే గుట్ట కూడా ఉన్నది ఇట్లా ఎక్కడికి కూడా. ఎప్పుడన్నా చూసినావు నేను వస్తుంది అంటే ఈ మధ్యనే కట్టిన వచ్చి మనం ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చినాము. మొన్నవే కనిపిస్తున్నా అంత లేదులే బాయ్. లోపల వ్యూస్ లోపలికి వ్యూస్ చూస్తేనే కేకలు అవుతుంది. సార్ లోపలికి వేద్దాం. నేను నుంచి పడ్డామనుకో అంతా గోవిందనే బాయ్. నేను నుంచి పడ్డామనుకో మొత్తం గోవిందనే. పడ్డావా నా కొడుక పడ్డావా? నేనైతే వంతెన ఎక్కబోతున్నా. మనడైతే వంతెన ఎక్కబోతున్నా అంట. మనం కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాము వంతెన మీదకి. గైస్ ఫస్ట్ టైం నేనైతే వంతెన అయితే ఎక్కబోతున్నా. ఎందుకంటే కొన్ని మూవీలలో చూసిన వంతెన ఎక్కడం అయితే, కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఫస్ట్ టైం వంతెన ఎక్కునా. ఎవరిలాక్ ఊతుంది పడవ అయితే పడదు కదా. ఓహో ఎగురుతున్నా గైస్. వంతెన కాడ మధ్యలో బొక్క పడ్డది. ఆయన దీనిలోకి పడ్డామనుకో అంతే ఫస్ట్. ఈ వాటర్ వచ్చేసి మూసీ నదిలోకి వస్తున్నాయి. మన అక్కడ ముందర ఒక 100 years ట్రీ దగ్గర మూసీ నది ఉంటది. ఆనే జన్మస్థానం మూసీది. అరే వ్యూ చూడు మస్తు వస్తుంది తెలుసా. లోపల ఏముంటుంది చూద్దాం ఒకసారి. లోపల ఏముంటుంది చూద్దామా. లోపలికి వెళ్దాం ఒకసారి. ఉంటుంది లోపలికి. మాకు ఇంతేనా? ఓ మస్తు అవుతుంది ఇది. చూసినావా నేను లోపలికి ఫారెస్ట్ లోకి ఎందుకు అన్నావు కానీ సూనికి ఎట్లా చూసినావా. కేకలు అవుతుంది వ్యూ మొత్తం. ఇది వచ్చేసి వంతెన వస్తుంది. ఫారెస్ట్ కి సంబంధించిన ఒక మూవీ అయితే ఉంటుంది కదా, సేమ్ అదే మూవీ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు. ఇదైతే సినిమా ఏదో కాదు, కొండపొలమే. కొండపొలం మూవీ ఇక్కడనే జరిగింది మొత్తం. ఇక్కడ ఆల్మోస్ట్ కొండపొలం సినిమా. నేనైతే నీళ్ళలో పోతున్నా. కానీ మేము చూసింది ఒకటి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అది ఒకటి బాగుంది. ఇంకోటి అయితే కేబుల్ బ్రిడ్జ్ తీరు, అది బాగుంది. 2 సూపర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇంకా లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంతకు ముందుకి అయితే ఒక అన్నవాళ్ళు అయితే వచ్చిండే, ఆ వాటర్ కాడ నుంచి జర్రని జారబడ్డ, అది ఫుటేజ్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తాం. కానీ నిన్నటితో పాటు ఈరోజు చూసుకుంటే చాలా వర్షం అయితే చాలా తక్కువ పడ్డది. నిన్నైతే ఘోరంగా అయితే ఆఫ్టర్ 3 days నుంచి అయితే వర్షం చాలా ఘోరంగా అయితేనే పడుతుంది. సో లోపలికి అయితే వెళ్ళి కిరాక్ వ్యూస్ అవుతున్నాయి చూపించేస్తాను. శివా మన దుడ్డు నేనే ఉందప్ప. ప్రజెంట్ ఉన్న లొకేషన్ లోకి వచ్చి ఒక ఏదైనా యానిమల్ కనిపించాలి అంతే, మా పని అయిపోతుంది. సాయిరామ్ అంటాం మేము పక్క అంటాం. లోపలికి పోతే RRR షూటింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్తాము. మెయిన్ గా మనకైతే రాసిన చూడు RRR షూటింగ్ పాయింట్ అని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ RRR మూవీ .6 అని ఉంది. కానీ లోపలికి పోతే ఉండొచ్చంట. పోదాం ఒకసారి. వెళ్దాం పద. గైస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము RRR షూటింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాము. నిజంగా RRR షూటింగ్ జరిగిన లోపల అక్కడ ఉండొచ్చు అనుకుంటా. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి ఎట్లున్నాయి చూడబోతున్నాం. గైస్ ఇంతకు ముందుకి అయితే ఒక అన్నవాళ్ళు అయితే కనిపించినారు. బ్రో యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పంటే బబ్లూ 9.4 బ్లాగ్స్ అని చెప్తే, మరి రోబో 2.0 అంటే
అదే అడిగిండు రోబో 2.2 అని నేను ఈ వద్ద బ్రేక్ తీసుకుని చెప్పేసిన తప్పిపోం కదా గూగుల్ మ్యాప్స్ సిగ్నల్స్ లోపలికి పోతే సిగ్నల్స్ అవుతుంది మనం తీసుకొని లోపలికి అయితే పోతున్నా ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్లేస్ దొరుకుతుందో లేకపోతే ఏగో యానిమల్స్ ఫుట్ ప్రింట్స్ చిత్తపులి తప్పులు అయితే మనం అంతే బిస్కెట్ పిల్లది అది నిజంగా పులి పిల్ల కాకపోవచ్చు పులి పిల్ల అంటే ఏమో పాటు చూద్దాం పట్టుకున్నాం పోయిన తర్వాత ఏం కాదు మా అంటే దాని ఫుడ్ అయితే పట్టు అరే ఇంత బురదలకేం చేసి ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్లేస్కి ఎక్కడ వెళ్తాం మనము గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం ట్రిపుల్ ఆర్ షూటింగ్ వ్యూ పాయింట్ అని ఇక లోపలికి పోయిన తర్వాత మాకు తెలియదు ఎట్లుంటుంది ఏమో ఇక డొల్లు ఉండాలి చెప్తా పని అంత డల్ ఉంది అనుకో ఇక అంతే అసలు మేము మెయిన్ చేసింది ఒకటి ఏంటంటే తప్పు మేము టికెట్ తీసుకోకుండా వచ్చినాం మేమైతే మేము కాదు మాతో వచ్చిన టూరిస్టులు కూడా చాలా మంది ఉన్నారు టికెట్ లేదు ఏం లేదు అందరి దగ్గర వస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు వస్తున్నాడు పోతున్నాడు వాళ్ళ ఫారెస్ట్ ఆఫీసర్ దొరికినామనుకో పక్క ఫైన్ పడుతుంది నాకు తెలిసిన కాదు ఒకవేళ అదే ఒకవేళ ఫారెస్ట్ వాళ్ళు వస్తే పక్క ఫైన్ పడుతుంది మనకి ఏం లేదు శివాన్ దగ్గర పైసలు ఉన్నాయి వాడి పెడతారులే అది దాదాపు 1 కిలోమీటర్ లోపలికి అయితే వచ్చినాము మాకు అన్న వాళ్ళు ఇంతకుముందు కనిపిస్తుండే వాళ్ళు కూడా కనిపిస్తాడు అరే నీకు తెలిసి టవర్ దగ్గర తీసుకెళ్తాం అనుకుంటే ప్లస్ తీసుకోదాం ఎండింగ్ తీసుకుపోతా ఈ పొక్కలు ఎలా ట్రిపుల్ ఆర్ షూటింగ్ చేసినారా నాకు తెలిసి ఏదో ఒకటి క్లూ వదిలేసిపోతారు ఎందుకంటే షూటింగ్ సంబంధించి ఏదో ఒకటి వదిలేసిపోతారు ఏమో లోపలికి అయినా చూస్తాం గాయస్ మాకు కూడా అంత తెలుస్తలేదు ఏమో లోపలికి అయితే వెళ్ళైతే చూస్తాము ఆల్మోస్ట్ అయితే బాగానే లోపలికి అయితే వచ్చినాము ఒకవేళ దారి తప్పిపోతే గూగుల్ మ్యాప్స్ ఉంటే ఈ రూట్ ని పట్టుకొని వెళ్తాం మేము గూగుల్ మ్యాప్ యాడ్ ఏం పని చేస్తుంది బ్రో సిగ్నల్స్ ఉండొచ్చు మేబీ నాకు తెలిసి బ్రో సిగ్నల్స్ నాడే ఒకసారి మొత్తం బురదని ఇడుతుంది 4G ప్లస్ వస్తుంది బ్రో 4G వస్తుందా 4G అయిపోయా మనకి ఇంకేం ఏంత లోపలికి వెళ్ళినా ఎవరు పట్టించుకుంటే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తాం సిగ్నల్స్ ఫుల్ వస్తున్నాయి అయిపోయా ఇప్పుడు మనకు పని ఏం లేదు ఒక మెయిన్ వీడియో ఇద్దాం అనుకున్నాం బిస్కెట్ అయిపోయింది ఏం చేస్తాం లోపలికి వెళ్దాం పట్టుకుని గాయస్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చినాము దాదాపు ఒక 3 కిలోమీటర్ వచ్చినట్టున్నాం మన గుడి అయితే లోపల హాని ఉంటుంది మనం లోపలికి వ్యూ ఎట్టున్నదో ఏ ప్రజెంట్ ఉన్న పొజిషన్లో అయితే వర్షం అయితే పడలే పొట్టున మొత్తం నడిచిపోతాం మేమైతే ఉంది బ్రో లోపలికి గైస్ మాకు లొకేషన్ అయితే కనిపించింది వాళ్ళకి కనిపిస్తుంది ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరిగిన ప్లేస్ జరగలేదని చెప్పినావు కదా షూటింగ్ మరి గింత లోపల మరి నీకు తెలియదు ట్రిపుల్ ఆర్ అరే ఆ కోట కదా దొంగతారు అదే కోట అనుకుంటా గైస్ మాకు వ్యూ పాయింట్ అయితే దొరికింది వచ్చి రామచంద్ర తీసుకొని పాయింట్ అండి అది మాకైతే యూట్యూబ్ కి సంబంధించిన తమిళ టైటిల్ పెట్టుకుని అయితే వచ్చింది ఎందుకంటే మేము అదేదైనా పెట్టువేసుకుంటాం ఇప్పుడు చూడనీకైతే చాలా బాగా అవుతున్నది మనం ఒకసారి లోపలికి అయితే వెళ్తే పెట్లుందో రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసినట్లురా దీన్ని ఎట్లున్నది అమ్మ మన అంతేరియర్స్ ఎంత మంచి లొకేషన్స్ పెట్టుకొని మాకు అసలు మేము తిరిగేటోళ్ళమా ఇంత ఎట్లా అనిపిస్తుంది అవ్వా కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ వర్త్ ఏమ్మా ఏముంది ఆయిసి అదే లొకేషన్ గాయస్ గో చిన్నది వాటర్ ఫాల్ తిరిగి ఉన్నది మస్తున్నాయి లొకేషన్ చూడనికైతే కేకలు అవుతుంది ఒకేసారి ఇక్కడ చూసి కేకలు అవుతున్నది లొకేషన్ ఎక్కడ చూసి లొకేషన్ చూస్తే వరద అనిపిస్తుంది మీరైతే ఓలా అర్థం అయితే వచ్చినట్టయితే ఆ వ్యూ పై చూసి చక్కగా ఇట్లా వచ్చినట్టు ఈ లొకేషన్ అయితే కనిపిస్తుంది చూడడానికి చాలా బాగా అవుతుంది లొకేషన్ మన శివాడు కలిసిపోయి నిన్ను ఏం చేద్దాం బతులు గైస్ ఇప్పుడైతే మేము ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్లేస్ అన్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసినాము లోపల చూడడానికి కూడా చాలా బాగా అవుతుంది ఇప్పుడు నేను శివాడు అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం దాదాపు అయితే ఒక 2 కిలోమీటర్స్ దాకా వచ్చినట్టున్నాం మేమైతే ఎక్కువ తిరిగి ఒక్కలేదు మన మెయిన్ ఛానల్ సంబంధించిన ఒక వీడియో తీయాలి అలాగే ఇక మొత్తం తిరిగితే అలసిపోతాం కాబట్టి వెళ్ళిపోయితే ప్రజెంట్ మేము స్టార్టింగ్ ఏడ చేసినాము ఆ లొకేషన్కి అయితే వచ్చినాము ఇక ట్రిపుల్ ఆర్ బోర్డు ఇది చూడడానికి బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడ ఎంజాయ్ అయిపోతున్నాం అంటే మనకు లోపలైతే వివిధ రకాల పక్షులు మరియు ఒక చెట్లు అయితే బాగున్నాయంట ఒకసారి లోపలికి అయితే వెళ్ళి మనం ఎట్లుండబోదు మొత్తం మనకు అసలు లిస్ట్ రాసి పెట్టినాను ఆ లిస్ట్లో వస్తున్నాయి వీటిని వెతుక్కుంటే మేము లోపలికి అయితే వెళ్తాము వెహికల్స్ కూడా వచ్చినట్టున్నాయి లోపలికి వస్తాయి పోలీసు ట్రీస్ ఏ ఉంటాయని మొత్తం రాసి పెట్టినాను చదువుదాం కానీ మనకి ఇంగ్లీష్ రాదే గైస్ మాకైతే ఇంగ్లీష్ రాదు టెక్నాలజీ మొత్తం గో ఇదైతే వచ్చేసి చెట్ల గురించి పండ్ల గురించి అంటే ఔషధ మొక్కలు అనుకుంటాం మొత్తం మెడికల్కి సంబంధించినవి అని అయితే పక్షులు అయితే ఉన్నాయి ఏ పక్షులు ఉన్నాయో తెలియదు మనకు కూడా మ్యాక్సిమం మనకు ఏమేమి ఉన్నాయి పక్షులు అందులో ట్రాన్స్లేట్ చేస్తే మాత్రం తెలియదు మనకి గైస్ ఈ పక్షులను ఎప్పుడు చూడలేము చూడడానికి కూడా మస్తున్నాయి
సో లోపలికి అయితే వెళ్ళి ఎట్టునే చూసేద్దాం. ఇంకా ఇట్లా అయితే ఎవరైతే లేదు, ప్రజెంట్ మేము ఇద్దరేమో ఉన్నాము, కానీ లోపలికి ఏమో సౌండ్ వస్తుంది, యానిమల్ సౌండ్. మేము రిస్క్ చేసి అంత లోపలికి వెళ్దాం అనుకుంటలేము, వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి. అక్కడైతే వస్తుందో అక్కడైతే ఆ సౌండ్ అయినాగానే దెబ్బ కూడా వెళ్తున్నాను ప్రదేశ్ మరి కూడా వెళ్తున్నాం మేము ఇక్కడ నుంచి. అయితే వే టు గ్రాస్ ల్యాండ్ అని ఉన్నది అక్కడ, త్రిపుల షూటింగ్ ఆన్ జర్నీ. అంటే అంతేరుకుంటారు అయితే ఆల్మోస్ట్ అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేసినాము. ఇప్పుడు మేము ఒకటి చూపించినాం కదా, అక్కడైతే వెళ్ళలేము. గాయస్ ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ అయితే నచ్చినట్టయితే వీడియోని వెంటనే లైక్ చేసుకోండి, మరియు ఛానల్కి కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే కొత్త ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కొత్త వీడియోతో అయితే కలుద్దాము. సో మీకు ఈ వీడియో అయితే చూసి అయితే ఎంజాయ్ అయితే చేస్తాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మరియు ఛానల్కి కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియో కలుద్దాము. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.